శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా ఉగాది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. చాంద్రమానం ప్రకారం మన తెలుగువారు జరుపుకునే తొలి పండుగ యుగాది. అంటే మనం వాడుకగా ఉగాది అంటుంటాం, కానీ అనాల్సింది యుగాది. యుగము అంటే ఒక దీర్ఘకాలమును సూచించే శబ్దమే యుగము. ప్రస్తుతము యుగము అంటే ఒక సంవత్సరము. సంవత్సరములో తొలి రోజే సంవత్సరాది లేదా యుగాది అని అంటామన్నమాట వచ్చే పండగని. మనము జరుపుకునే ఈ పర్వదినము నామము శ్రీ క్రోధి. కాలమే దైవము. ఈ క్రోధి తెలుగు పంచాంగము ప్రకారం 38వది. క్రోధి అంటే క్రోధము గలవాడు. భగవంతుడు ఉగ్రుడుగా ఉంటే మనం ఎలా భరించగలము అనే అనుమానం కలగవచ్చు. భగవంతుడు దయామయుడు, భక్తవత్సలుడు. ఈ క్రోధాన్ని దుష్టులను శిక్షించటానికి కానీ తన ఆగ్రహ ఆవేశాలను ప్రదర్శిస్తాడు. దీనిని ఆకళింపు చేసుకోవాలంటే లక్ష్మీ నారసింహుని స్మరించుకుందాము. స్వామి భక్తవత్సలుడైన ప్రహ్లాదుని బ్రోచుటకు దానవాగ్రిని అయిన హిరణ్యకశిపుని అంతమొందించాడు. ఉగాది పర్వదినాన మనం ఆచరించవలసిన అంశాలను వివరిస్తాను. 1 అభ్యంగన స్నానం, 2 నింబకుస్మ భక్షణము, 3 పంచాంగ శ్రవణం. ఈ సాంకేతిక యుగంలో అభ్యంగన స్నానం కనీసం పర్వదినాలలోనైనా ఆచరించుట ఆరోగ్యదాయకం. దీని వలన చర్మరోగాలు, నేత్రరోగాలు, చుండ్రు నుండి ముక్తి లభిస్తుంది. ఉగాది పర్వదినం వసంత ఋతువులో మధుమాసంలో అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో ప్రతిపద పాడ్యం నాడు జరుపబడుతుంది. మండిగానికి పసుపు, గుమ్మానికి మామిడి తోరణాలతో పండగ శోభతో ఇల్లు కళకళలాడుతుంది. నింబకుసుమ భక్షణం అంటే వేప ప్రసాద స్వీకరణ. ఇందు వేపపూత, కొత్త బెల్లం, చెరుకు ముక్కలు, కొత్త చింతపండు, ఉప్పు, కారం, చిన్న చిన్న మామిడి ముక్కల మిశ్రమమే ఉగాది పచ్చడి. ఈ మిశ్రమంలో తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు 6 రుచులతో కూడి ఉన్నది. ఈ షడ్రుచులు జీవితంలో వివిధ పరిస్థితులకు ప్రతిబింబము. యుగాది రోజున పూర్ణకుంభ దానం చేయాలి. రాగి కలశంలో పంచపల్లవాలు, సుగంధ జలం, పూలు, అక్షంతులు వేసి సమ్మత్రముగా ఒక పళ్ళెముల బియ్యం పోసి కలశమును అందులో ఉంచి క్రొత్త వస్త్రమును చుట్టి పసుపు, కుంకుమ, చందనముతో అలంకరించి పూజ జరిపి ఒక ఉత్తముడైన విప్రునకు దానం ఇవ్వాలి. పంచాంగ శ్రవణం వలన అంటే తిథి వలన సంపద, వారం వలన ఆయువు, నక్షత్రము వలన పాపక్షయము, యోగము వలన వ్యాధి నివృత్తి, కరణము వలన కార్యానుకూలము, వృద్ధి యగును. పంచాంగ శ్రవణం గంగా స్నాన ఫల సమయం. ఆదిదేవ నమస్తుభ్యం అని విఘ్నేశ్వరుని దినారంభం చేయు సూర్యనారాయణుని ప్రార్థించి నూతన సంవత్సర వేడుకను జరుపుకొని శుభాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.